చండీ సప్తశతిలో ఒక చోటు ఉంటుంది. రక్షాంసి యత్రోగ్ర విశాశ్చనాగా యత్రారయోదస్యు బలాని యత్ర దావానలో యత్ర తదాబ్ధి మధ్యే తత్ర స్థితాత్వం పరిపాసి విశ్వం అని. అసలు అమ్మవారు పరిపూర్ణంగా ప్రకటితమైతే ఆ స్వరూపమే చండీ స్వరూపం. ఆ ఒక్కసారి చండీదేవిని ఆరాధించటం మొదలుపెట్టిన వెళ్ళి ఆ హోమంలో కూర్చున్న తల్లి అనుగ్రహాన్ని మన పైన ప్రసరింపజేసేలా చేసుకుంటే మన చుట్టూ ఒక కోట కట్టేస్తుంది అంతేనండి. అసలు శత్రువులు ఎవ్వరు పొరపాటును కూడా వేలు పెట్టలేరు. మన మీద పెట్టారంటే విలవిల్లాడిపోతారు అంతే. అంత శక్తివంతమైంది చండీదేవి. అలాగే మనని కూడా పంచభూతాల నుంచి కానీ ఎక్కడి నుంచైనా సరే ఏ ఆపద వచ్చినా సరే అమ్మవారు కంటికి రెప్పలా కాపాడతారు. అసలు ఆ కోటే కాపాడేస్తారు. చండీ సప్తశతిలో ఒక చోటు ఉంటుంది. రక్షాంసి యత్రోగ్ర విశాశ్చనాగా యత్రారయోదస్యు బలాని యత్ర దావానలో యత్ర తదాబ్ధి మధ్యే తత్ర స్థితాత్వం పరిపాసి విశ్వం అని. అసలు అమ్మవారు పరిపూర్ణంగా ప్రకటితమైతే ఆ స్వరూపమే చండీ స్వరూపం. ఆ ఒక్కసారి చండీదేవిని ఆరాధించటం మొదలుపెట్టిన వెళ్ళి ఆ హోమంలో కూర్చున్న తల్లి అనుగ్రహాన్ని మన పైన ప్రసరింపజేసేలా చేసుకుంటే మన చుట్టూ ఒక కోట కట్టేస్తుంది అంతేనండి. అసలు శత్రువులు ఎవ్వరు పొరపాటును కూడా వేలు పెట్టలేరు. మన మీద పెట్టారంటే విలవిల్లాడిపోతారు అంతే. అంత శక్తివంతమైంది చండీదేవి. అలాగే మనని కూడా పంచభూతాల నుంచి కానీ ఎక్కడి నుంచైనా సరే ఏ ఆపద వచ్చినా సరే అమ్మవారు కంటికి రెప్పలా కాపాడతారు. అసలు ఆ కోటే కాపాడేస్తారు.